ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 25% ఉచిత విద్య సీట్లు న్యాయబద్ధంగా భర్తీ చేయాలని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్ నెల్సన్ మెమోరియల్ చర్చ్లో ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం సమావేశం జరిగింది. అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలని లక్ష్యంతో ఆర్టీఈ 12/1 విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 25% మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉందని అన్నారు. అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఈ జీవోను సక్రమంగా అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత విద్యా చట్టం ఉందని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులకు ఉన్నప్పటికీ ఈ జీవోపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో ఈ జీవో సక్రమంగా అమలు కావటం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల పేద వర్గాలకు విద్య అందని ద్రాక్షగా మారిందని తెలిపారు. ట్రెజరర్ కె దేవి, తేజేశ్వరి, జాయింట్ సెక్రటరీ ఎం దుర్గా భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ ఏ నగేష్, ఏ సుధీర్, పి శ్రీనివాస్, పి రవికుమార్, కెవి శంకర్, టి ఎర్నిబాబు, ఎండి కర్రిముల్లా, సిహెచ్ లోకేష్ కుమార్, ఎం అఖిల్, కె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున కాన్వెన్సీలో ఉన్న చాలా ఉన్నాయండి సెక్షన్లో స్కూల్ వారు మరి పోవాలి కనీసం ఏమీ చేయలేదండి. బ్యానర్లు కట్టించాలి. ఈ యొక్క చట్టం మరి తెలియచేస్తున్న ఆర్టీటీలో 12 ప్రభుత్వాలు ప్రచారం చేయకపోయినా, యాడ్లో చేయకపోయినా, ఏమీ స్పందన లేకపోయినా మా తల్లిదండ్రుల సంఘం మేమందరం కూడా రాత్రనక పగలనగా సుమారు 1000 మందికి ఉచితంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ రోజున ఎవరైతే ఆన్లైన్ చేసామో వారందరినీ విశాఖపట్నం, విజయవాడ అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి ఈ రోజున మరి మీ ఎదురుగుండా ఉన్న సమాపకంగా మరి ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మరి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా మరి ఆన్లైన్ చేసుకునేడానికి అవకాశం ఉంది. అందులో కనీసం 7 రోజులు మరి ఏదైతే ఆన్లైన్ చూపించడం సరైన విధానంగా మరి ఆన్లైన్ చూపించకుండా చాలామంది మేము ఇబ్బంది పడ్డామని సభముఖంగా తెలియజేస్తాం. ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ మాట్లాడుతున్న అధికారులతో ప్రాముఖ్యంగా మేము గౌరవంగా చాలా విన్నపంగా మేము విజ్ఞాపించుకుంటున్నాం. గౌరవపూర్వకంగా మాకు న్యాయబద్ధమైన న్యాయం చేయండి. 1,00,000 సీట్లు ఉంటే 1,00,000 సీట్లో కనీసము 20 సీట్లు కూడా మీరు న్యాయం చేయలేకపోతున్నారు. ఇతర స్టేట్లు అయితే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇతర స్టేట్లోనైతే డిజిఓ గారే పలానా స్కూల్ కాడ మీరు ఒక బోర్డు పెట్టండి, ఫ్రీ సీట్లు మీ స్కూల్లో ఇన్ని % ఉన్నాయని అటువంటి విధానమైన ప్రక్రియ చేస్తున్నారు. మరి మన స్టేట్లో ఏమైందండి? మన స్టేట్లో ఏమైపోయింది అంటే పేదవాడికైనా ఉండిపోవాలా? పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉండిపోవాలా? వాడి భవిష్యత్తు లేదా? వాడి భవిష్యత్తు కోసం ఆలోచించి ఎదరికొస్తే వాళ్ళు లేనిపోని మాటలతో ఎదరికెళ్ళిపోతారా? చెప్పదలుచుకున్న విషయం ఏంటంటేనండి, ఆర్టీఈ సెక్షన్ 12C ద్వారా 2009లో చట్టం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా చాలామందికి అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎవరికి కూడా ఈ విధంగా స్కీమ్ ఒకటి ఉందని పబ్లిసిటీ లేకపోవడం. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ రోజుకు కూడా ప్రతి స్కూల్ బయట మీ స్కూల్లో సెక్షన్ 12C రన్ అవుతుందని పెట్టవాలి. ఎవరు కూడా పెట్టలేదు. ఏ స్కూల్ యాజమాన్యం కూడా బయట స్కూల్ ఈ విధంగా ఉంది, మా స్కూల్లో ఈ సీట్లు వస్తాయనే విషయం డిఈఓ గారు కానీ వాళ్ళ సమగ్ర శిక్ష కింద వస్తుందండి స్కీము. అధికారులు ఎవరూ కూడా దాని ప్రకారం ఎవరో కూడా పబ్లిసిటీ చేయట్లేదండి. దానివల్ల జనాలు అవగాహన లేకపోవడం వలన ఈ రోజు వరకు కూడా ఇంకా సీట్లు ఉండిపోతున్నాయండి. కొన్ని వేల మంది సీట్లు ఉండి కూడా జనాలు జాయిన్ అవుతాయి. అవగాహన లేకపోవడమే కార్యక్రమం అయిందండి ఇక్కడ. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సీట్లు వచ్చిన తర్వాత ఈ సెక్షన్ ప్రకారం సీట్లు పొందిన విద్యార్థులందరికీ కూడా బుక్స్, యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలండి. కానీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరు కూడా మీరు కొనుక్కోవాలని ఇవ్వట్లని చెప్పి వ్యతిరేకిస్తున్నారండి.